కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా కూడా ఒక భూమి కొందామని కానీ, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి ఒక స్థలం కొందామని చెప్పి కానీ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అడ్వాన్స్ కూడా వారికి ఇస్తుంటాం. ఆ తర్వాత ఏదో ఒక కారణం వల్ల అందులో ఆటంకాలు రావడం, కొన్ని సందర్భాల్లో కోర్టు కేసులు ఎదుర్కోవడం కూడా గమనిస్తుంటాం. ఈ విధంగా భూ సంబంధిత వివాదాలు అంటే స్థిరాస్తి సంబంధిత వివాదాలండి. అది ఏదైనా కూడా కావచ్చు. ఇటువంటి సమస్య ఉన్నప్పుడు ప్రధానంగా ఆ యజమాని ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఏం చేస్తే ఈ భూ సంబంధిత వివాదాలు తొందరగా తీరి ఒక కొలిక్కి వస్తుంది అన్న పరిహారం విషయానికి వస్తే ప్రధానంగా యజమాని ఎవరైతే అంటే ఎవరి పేరుదైతే భూమి కానీ ఇల్లు కానీ స్థిరాస్తి కొనాలని చెప్పి అనుకుంటూ ఈ విధంగా ఆటంకాలు ఎదుర్కొంటున్నామో అటువంటి వారు ప్రతి మంగళవారం కూడా సాధ్యమైనంత వరకు కూడా ఉపవాసం ఉండే ప్రయత్నం చేయడం, ఏదైతే ఈ లిటిగేషన్ ఉందో అది తొలగిపోవాలని చెప్పి కోరుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ మంగళవారం పూట తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి వారి గుడికి వెళ్ళి అర్చన కానీ అభిషేకం కానీ ఆ వ్యక్తి కానీ ఆ యజమాని పేరు మీద కానీ చేయిస్తూ ఉండడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మనకున్న స్థిరాస్తి అమ్ముదాం అని చెప్పి గట్టిగా ప్రయత్నాలు చేస్తుంటామండి. ఏళ్ల తరబడి ప్రయత్నం చేసినా కూడా కొనేవాడు దగ్గర దాకా వచ్చి రాకపోవడం, అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకోవడం, ఈ విధంగా కూడా కొంతమంది జరుగుతుంది. ఆ స్థిరాస్తి మంచి ధరకు అమ్ముడం అయినప్పుడే వీరి యొక్క అవసరాలు కూడా తీరుతాయి. ఈ విధంగా ఒక ఇల్లు కానీ భూమి కానీ స్థలం అంటమి ఏదైనా అమ్ముదాము అని చెప్పి ఏళ్ల తరబడి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరికైతే సమస్యలు ఆటంకాలు వస్తున్నాయో అటువంటి వారు ఏం చేయాలి అన్న విషయానికి వస్తే వారి ఇల్లు ఏదైతే అమ్మాలి అని చెప్పి అనుకున్నామో అందులో ముఖ్యంగా ఈశాన్య భాగంలో ఉన్న గది ఏదైతే ఉందో అక్కడ వీలున్నంత వరకు కూడా పసుపు రంగు పెయింట్ వేయించే ప్రయత్నం చేయాలి. చాలా తేలికపాటి పరిహారం. మన ఇంటికి ఏదైతే ఈశాన్య భాగం ఉందో ఆ ఈశాన్య భాగంలో ఉన్నటువంటి గది గోడకు తూర్పు గోడ కావచ్చు, ఉత్తరం గోడ కావచ్చు, రెండు గోడలు కూడా కావచ్చు అండి, ఎల్లో కలర్ పెయింట్ వేయించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా స్థలం అమ్మాలి అని చెప్పి అనుకున్నామండి, అక్కడ కూడా ఇదే సమస్య ఉంది అన్నప్పుడు ఆ స్థలానికి ఈశాన్య భాగం ఏదైతే ఉందో దాన్ని గుర్తించి అక్కడ పసుపు రంగు పువ్వులు పూసేటువంటి చెట్టును ఒకదాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేయాలి. అంటే ఎల్లో కలర్ ఫ్లవర్స్ అంటమే ఏ చెట్టు అయితే అటువంటి ఎల్లో రంగు పుష్పాలను ఇస్తుందో ఆ చెట్టును తీసుకుని వచ్చి అక్కడ ఈశాన్య భాగంలో నాటి రోజు కాస్త దానికి నీరు పోస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తే అంటే ఈ రెండు పరిహారాలు, భూమి అనుకోండి స్థలం అనుకోండి, అక్కడ ఏం చేయాలి, పసుపు రంగు పుష్పాలు పూసే చెట్టును నాటాలి. అదే ఇల్లు అనుకోండి పసుపు రంగు వేయించుకోవాలి. ఈ విధంగా చేస్తే తప్పకుండా కూడా వారి కోరిక తొందరలోనే నెరవేరుతుంది అని పరిహార శాస్త్రం చాలా క్లియర్గా చెప్పింది. ఈ పరిహారాన్ని పాటించడం అందరికీ కూడా మంచిదని చెప్పవచ్చు.